యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అమ్మా, అమ్మాయి అబ్బాయి ఇలా వచ్చి కూర్చోండి. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు శ్రీమన్మహాగణాధిపతయే నమః. అమ్మా అక్షంతలు తీసుకోమ్మా. ఓం మహాలక్ష్మీదేవతాభ్యో నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతివిశ్యేదసాదనం. శ్రీ గురుభ్యో నమః. పంతులు గారు బ్రహ్మ ఏం చేయిస్తున్నారు? వరుడు చేత గణపతి పూజ, వధువు చేత గౌరీ పూజ చేయిస్తున్నానమ్మా. వధూవరులతో గణపతి పూజ, గౌరీ పూజ. ఏమిటి రేఖ ఇది? మాతో చెప్పిందేంటి, నువ్వు చేస్తున్నదేమిటి? ఏదైనా పూజలే కదా. నేనడుగుతున్నది పూజ తర్వాత పెళ్లి గురించి. ఏదో పూజలని రాత్రి మాతో చెప్పి ఇక్కడికి రప్పించి ఇలా గుళ్ళో నా మనవడి పెళ్లి చేయాల్సిన అవసరం ఏంటి? కులగురువులు మనం పెట్టించిన ముహూర్తం మంచిది కాదు అన్నారు. ఇవాళ తప్పితే గ్రహాలు వక్రదృష్టితో చూస్తాయి అన్నారు. తారక్ జీవితంలో ఇక పెళ్ళవడం కష్టమే అని రాత్రే చెప్పారు. ఆ విషయమే నేను మినిస్టర్ గారికి చెప్తే సరే ఉదయమే వీళ్ల పెళ్లి జరిపిద్దామన్నారు. ఆ విషయం మాకు రాత్రే చెప్పొచ్చు కదా. ఇంతకు ముందు పెళ్లి అని చేసిన ఆర్భాటాలన్నింటికీ ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యాయో మీక్కూడా తెలుసు కదక్కా. ప్రతిసారి ప్రతిబంధకాలే. వీడి పెళ్లి అనుకున్నప్పుడల్లా అపశకునాలే. పైగా కులగురువులు హెచ్చరించి ఈరోజు రాహుకాలం వచ్చేలోపు వీళ్ల వివాహం జరిపించండి అన్నారు. అందుకే దైవ సన్నిధిలో నిరాడంబరంగా పెళ్లి చేసి తర్వాత గ్రాండ్గా రిసెప్షన్ చేద్దామనుకున్నాను. అయినా మనవడికి పెళ్లి కావడం ముఖ్యం కానీ అప్పుడా ఇప్పుడా అక్కడా ఇక్కడా ఇలానా అలానా అని ముఖ్యమా చెప్పండి? అలా ఇలా అని కాదే, కనీసం ఊళ్ళో ముఖ్యమైన బంధువులనన్నా పిలుచుకునే వాళ్ళం కదా. ఎవరిని పిలిస్తే ఏ దృష్టి ఎలాంటిదో అన్న భయంతోనే ఎవ్వర్నీ పిలవదలుచుకోలేదు. చూడండి అత్తయ్య, నాకు మాత్రం నా కొడుకు పెళ్లి ఘనంగా చేయాలనుండదా? కానీ తప్పడం లేదు. ఏదైనా మరీ ఇంత తూతూ మంత్రంగా జరిపించటం నాకు నచ్చటం లేదు రేఖ. అక్క, నీ కొడుకు పెళ్ళైపోయింది. నా బాధ నీకు తెలియడం లేదు. తారక్ శేఖర్ కన్నా పెద్దవాడని తెలుసు కదా. మళ్ళీ మళ్ళీ ఆటంకాలొస్తే పేరుపడి పెళ్లికి ఎవ్వరూ ముందుకు రారు. నాకు నా కొడుకు పెళ్లి, వాడి క్షేమం ముఖ్యమక్కా. నిజమే, అందరికీ వాడి పెళ్లి ముఖ్యమే. అయినా మనం ముందు మిథునతో పెళ్లి అన్నప్పుడు కులగురువు ఇలాంటివేం చెప్పలేదే. ఆ పెళ్లి జరగలేదు కదా. కాలాన్ని బట్టి గ్రహాలు మారుతూ ఉంటాయి, వాటి దృష్టి కూడా మారుతుంది. అలా మారబట్టే కదా ఆ పెళ్లి చెడిపోయింది, ఆ అమ్మాయి జైలు పాలయింది. జరిగినవన్నీ తలుచుకుంటుంటే నా గుండె దడదడలాడుతుంది. అయినా ఇప్పుడు ఈ వాదనలన్నీ అవసరమా చెప్పండి? త్వరగా పెళ్లి చేసేసి
వీళ్ళ నెత్తిమీద అక్షతలు వేస్తే కీడు తొలగిపోతుంది. నేను కాస్త ప్రశాంతంగా బతకగలుగుతాను. మామ్, కులగురువులు మళ్ళీ ఎందుకు చూడాల్సి వచ్చింది? గ్రహాలు దిష్టి అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? పెళ్లి ఆగిపోయిందన్న భయంతో, మళ్లీ చరితతో పెళ్లి ముహూర్తానికి ఆటంకాలు రావద్దన్న భయంతో నేనే అడిగాన్రా. వారు చెప్పారనే చేయాలనుకున్నాను. సడన్ గా ఏంటి మామ్ ఇది? కనీసం నాతో కూడా చెప్పలేదు. అరే, దుష్టగ్రహాలు నీ చుట్టూ ప్రదక్షిణలు చేసి కీడు తలపెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని గురువులు చెప్పారు. అందుకే ఇలా చేయాల్సొస్తోంది. తారక్, నాపై ఓ కాస్త అర్థం చేసుకోరా. నాకు మాత్రం ఇలా చేయడం ఇష్టమా? ఒక్కగానొక్క కొడుకువి, ఘనంగా చేయాలని ఉండేది కానీ తప్పడం లేదురా. అదీగాక నువ్వు పరాయివాడివైతే గాని నా త్యాగానికి ఫలితం దక్కదురా. అదేంటి మామ్? రా చెప్తాను, రా. తారక్, ఎవరి సుఖ సంతోషాలు కోరి నువ్వీ పెళ్లి ఒప్పుకున్నావు? మిథున కోసమేగా? మరి ఇంకా నువ్వు తననే తలుచుకుంటే తనెలా బయటపడుతుందిరా? ఏదైనా త్రికరణ శుద్ధిగా ఉండాలి. నువ్వు చరిత భర్తవైతే గాని తను నిర్దోషిగా బయటికి రాదురా. తారక్, నువ్వు నాకిష్టమే, కానీ మీ నానమ్మ పెద్దమ్మలకు చెప్తే కానీ ఈ అమ్మ నిందల పాలు కాకుండా ఉంటుంది నాన్న. నేనేదో బలవంతంగా నీ పెళ్లి చేస్తున్నాను అన్న అపవాదు రాకుండా ఉంటుంది. నీకన్నా చిన్నవాడి పెళ్ళయింది. అవతల గ్రహాల వక్రదృష్టి అంటున్నారు. నా మనసేమో పరిపరి విధాల కలవరపడుతోందన్నా. నీ పెళ్లి చూస్తే కాని నా మనసు కుదుట పడదు. అమ్మ ఆవేదన అర్థం చేసుకున్నానా? సరే అమ్మా. పద. నాన్నమ్మ, పెద్దమ్మ, నాకు మామ్ అంతా వివరంగా చెప్పింది. ఇలా పెళ్లి చేయడానికి కారణం కూడా చెప్పింది. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు అమ్మకి సహకరిస్తేనే మా పెళ్లి సంతోషంగా జరుగుతుంది. అదేమిట్రా, నీ పెళ్లికి మేమెందుకు సహకరించాం? తారక్, నీ సంతోషమే మా సంతోషం. పంతులు గారు, మీరు కానివ్వండి. అలాగే అమ్మా. బాబు రండి. ఇలా ఇంత సడన్ గా తారక్ పెళ్లి చేయటం వెనక ఏదో కారణం ఉంది. ఈ అమ్మాయితో తారక్ పెళ్ళైతే మరి మిథున పరిస్థితి ఏంటి? చెల్లెలితోనే కలిసి కాపురానికి వస్తానన్న వైష్ణవి ఎలా కోడలిగా ఇంటికొస్తుంది? రాకపోతే శేఖర్ పరిస్థితి ఏమైపోవాలి? వాడు మళ్ళీ అనారోగ్యం పాలైతే ఎలా? మనస్ఫూర్తిగా వీడు మిథునని ప్రేమించాడు. ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. రేపు సంతోషంగా ఉంటారా లేక ఎడమొహం పెడమొహమేనా ఏంటో.
బుల్లెమ్మ రాకపోతే అన్నయ్య పెళ్ళి ఆగిపోతుందా ఏందే? నాకు అన్నయ్య సంతోషమే ముఖ్యం. ఆవిడ గారికి చెల్లెలు ఎట్టాగో నాకు మా అన్నయ్య అట్టాగే. ఓం శ్రీమన్మహాగణాధిపతయ నమః. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. నాన్న, మేము ముందు కలెక్టర్ గారింటికి వెళ్ళి మురళిని తీసుకుని లాయర్ గారిని కలుస్తాం. వారిని తీసుకుని కోర్టుకు వెళ్ళి మురళిని ప్రజెంట్ చేసి కేసు కొట్టేయించుకుని దీన్ని నిర్దోషిగా తీసుకొస్తాను నాన్న. జాగ్రత్తమ్మా. మేము కలెక్టర్ గారి కారులోనే వెళ్తామమ్మా. మాకేం భయం. వస్తాం నాన్న. బాయమ్మా. మిథున పద. వైశ్యం, ఏంటే? నాకు చాలా భయంగా ఉంది వైశ్యం. నిర్దోషిగా బయటపడబోయే టైంలో భయం ఏంటే? వైషు నీకు తోడుండగా భయమెందుకే? అది కాదు నాన్న, తెల్లారి గట్ల కళ్ళొచ్చింది. ఆ తర్వాత నుంచి కోడి కన్ను అదే పనిగా అదురుతోంది. కళ్ళ లేదు, కన్ను లేదు. పదవే వెళ్దాం. అమ్మా, ఆడవాళ్ళ కోడి కన్ను అదరటం అపశకునం అంటారు కదా? అవునవును అంటారు. ఊరుకో జానకి, చాదస్తపు మాటలు నువ్వును. అది అడగడం అంటారు అని నువ్వు చెప్పడం సరిపోయింది. నాకెందుకు డౌట్ గానే ఉంది వైశ్యం. మిథున, ఈ బల్లి శకునాలు, పిల్లి శకునాలు, భయాలు మానేసేయ్. అసలు నీకు ఈ టైంలో డౌట్స్ ఏంటే? కేసు నుంచి బయటపడబోతున్నా అని సంతోషంగా ఉండాలి. పైగా ఎవరిని చంపావని కేసు ఫైల్ అయిందో ఆ మురళినే మనం కోర్టులో ప్రజెంట్ చేస్తున్నాం కదా. తారక్ గారి పెళ్లి ఆ చరిత్రతో జరుగుతుందేమో అని భయంగా ఉంది. అనుమానమే కాని అలా ఎలా జరుగుతుంది? ఎందుకైనా మంచిది ఓసారి తారక్ గారు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో ఫోన్ చేసి కనుక్కో వైషు, ప్లీజ్. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఒకసారి అంకుల్కి ట్రై చేస్తాను. అవుట్ ఆఫ్ కవరేజ్ అని వస్తుంది. ఆంటీకి ట్రై చేస్తాను. ఇదేంటి? ఆంటీ, అమ్మమ్మ గారు, మాలిని, అంకుల్ అందరి ఫోన్లో అవుట్ ఆఫ్ కవరేజ్ వస్తుంది. ఏదో జరుగుతోంది వైషు. అందుకే అందరి ఫోన్లో అవుట్ ఆఫ్ సిగ్నల్లో ఉన్నాయి. వేరే ఏదైనా ఊరికి వెళ్ళి ఆ మినిస్టర్ వాళ్ళ పెళ్లి జరిపిస్తున్నాడా? కల నిజమవుతుందేమో వైషు. ఓం శ్రీమన్మహాగణాధిపతయ నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. అమ్మా, తాళిబొట్టు, పూలదండలు, మెట్టులు ఎక్కడమ్మా? అదేంటి ఇక్కడ లేవా? లేవమ్మా. శేఖర్, సినిమా కార్లు, దండలు, తాళిబొట్టు, మెట్టెలు, జ్యువెలరీ బాక్సులు అన్నీ ఉన్నాయి. కాస్త తీసుకొని రావా? అటగే సినిమా. తాళం ఇవ్వండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతు ఇవ్వు. శ్రయాం చంద్రాం హిరణ్మయీం ఇదిగో. లక్ష్మీం జాతవేదో వెళ్ళు. మావః తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం. ఇప్పుడెలా వైషు? వాళ్ళ గురించి మనకెలా తెలుస్తుంది? ఏం జరుగుతుందో ఏమో. నాకు చాలా భయంగా ఉంది వైషు. అమ్మా వైష్ణవి, ఒకసారి అల్లుడు గారికి ఫోన్ చేయమ్మా. శేఖర్ గారికా? అవునమ్మా.
నువ్వు వచ్చి అన్నయ్య పెళ్లిలో నా పక్కన నా భార్యగా నిలబడతావా లేదా? ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని వదిలి నేను రాలేనండి. నా మీద అలిగినట్టున్నారు. ఇప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడతారో లేదో. అయినా వీళ్ళెవరి ఫోను కలవట్లేదు కదా. ఆయన ఫోన్ ఎలా కలుస్తుంది? ఆయన కూడా వాళ్ళతోనే ఉండుంటారు కదా. ఏంటి వైషు ఆలోచిస్తున్నావు? చెయ్యమ్మా. అమ్మా, అది ఆయన కూడా వాళ్ళతోనే ఉంటారు కదా. ఆయన ఫోన్ ఎలా కలుస్తుంది? ప్రయత్నం చేస్తే నష్టమేం లేదు కదమ్మా. కలిస్తే దీని కంగారైనా తగ్గుతుంది. ఒక్కసారి ట్రై చేయమ్మా. చెయ్యమ్మా. చెయ్యి వైషు. ఈ బుల్లెమ్మ మొన్న అట్టా మాట్లాడిందే. ఇప్పుడు నేనెందుకు గుర్తొచ్చాను? ఆయన అన్నయ్య పెళ్లికి రాంది నాకెందుకు? నేనెందుకు మాట్లాడాలి? కట్ చేశారంటే నా మీద కోపంతో ఉన్నట్టున్నారు. ఒకవేళ నేను కనిపిస్తే అయినా కూల్ అవుతారేమో. ఏమైంది వైషు? సిగ్నల్ వీక్గా ఉన్నట్టుందమ్మా. వాట్సాప్కి కాల్ చేస్తాను. మళ్ళీ బుల్లెమ్మే మళ్ళీ చేస్తుందంటే ఏం అవసరమో ఏందో. ఒకసారి మాట్లాడతాను. ఏంది నేను రమ్మన్నప్పుడు రాకుండా ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తా ఉండవు? చూడండి శేఖర్ గారు, నాకు మీ మీద ఎలాంటి కోపమూ లేదు. మీ పిలుపు కాదన్నందుకు నన్ను క్షమించండి ప్లీజ్. అయినా మనం ఎప్పటికైనా కలవాల్సిన వాళ్ళమే కదా. మీరు నా భర్త, నేను మీ భార్యని. ఒక్కసారి నా పరిస్థితుల్లో ఉండి నా చెల్లెల గురించి ఆలోచించండి. దాని బాధ అర్థం చేసుకోండి ప్లీజ్. శేఖర్ గారు, మీరు చాలా మంచివారు. మీ మనసు చాలా మంచిది. మీరంటే నాకు చాలా గౌరవం, ఎంతో ప్రేమండి. నేను ఎప్పటికీ మీ బుల్లమ్మనేనండి. సరేలే, ఇంతకీ నువ్వు ఫోన్ ఎందుకు చేసినావో చెప్పు. అది నేను తారక్ గారికి, అత్తయ్య గారికి, అమ్మమ్మ గారికి, మీ చెల్లెలకి, అంకుల్కి ఫోన్ చేశాను. ఎవరి ఫోను కలవట్లేదు. అసలు మీరంతా ఎక్కడున్నారండి? తారక్ గారితో నేను అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి. ఆయన జీవితానికి సంబంధించిన విషయం. అన్నయ్యతోనా? అవునండి, చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు మాట్లాడకపోతే ఆయన చాలా నష్టపోవాల్సి వస్తుంది. అన్నయ్య నష్టపోవాల్సి వస్తుందా? ఏంది బుల్లెమ్మ నువ్వు మాట్లాడేది? నాకేం అర్థం కావట్లేదు. అన్ని వివరాలు మీకు తర్వాత చెప్తాను. ముందు ఆయన ఎక్కడున్నారో చెప్పండి. మీకు అందుబాటులో ఉంటే నేను ఫోన్ చేస్తున్నానని చెప్పండి. అన్నయ్య ఇక్కడే కొండ మీద ఉన్నాడు. నేను పెళ్లి దండలు, తాలిబొట్టు, పిన్ని కారులో మర్చిపోతే తీసుకెళ్ళడానికి కిందికి వచ్చాను. ఏంటి పెళ్లి దండలా? శేఖర్ గారు, ఎవరి పెళ్లి? ఎవరి పెళ్ళైంది బుల్లెమ్మా? అన్నయ్య పెళ్లి మినిస్టర్ గారి అమ్మాయితో కొండ మీద గుళ్ళో జరుగుతుంది కదా.
అన్నయ్య ఇప్పుడు పీటల మీద కూసునున్నాడు. తారక్ గారి పెళ్ళేంటండి? శేఖర్ గారు, మీరు చెప్పేది నిజమా? అయినా నేను నీతో అబద్ధం ఆడతానా బుల్లెమ్మా? కావాలంటే చూడు బుల్లెమ్మా. చూసావు కదా, ఇప్పుడు నీకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను పోయి దండలు ఇవ్వాలి. నా కోసం అక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు. నేను మళ్ళీ మాట్లాడతానులే. ఫోన్ పెట్టే. ఏంటండి ఇది? వచ్చిన కళ నిజమవుతోంది వైషు. కొడుకు కన్నా ఊరికి ఆదరలేదు, అపశకునానికి ఆదరింది. అయిపోయింది, తారక్ పెళ్ళైపోతుంది.